నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిట్లో జరిగిన రివ్యూ కమిటీ సమావేశంలో పాల్గొన్న ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు సమిష్టిగా కృషి చేయాలి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మహానీయుడు జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన నియోజకవర్గ కన్వీనర్ ఈతకొండ తాతాజీ. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బొలసలమ్మ అమ్మవారి అన్న సమారాధనను ప్రారంభించిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. వాతావరణ మార్పులతో ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు, తేమ శాతం నిబంధనను సడలించాలని విజ్ఞప్తి. రీసర్వే ప్రాజెక్టు ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటరీకరణలో భాగంగా శుక్రవారం తాడేపూడెంలోని ఏపీ నిట్లో రివ్యూ కమిటీ సమావేశం జరిగింది. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్థి, ఐఏఎస్ అధికారి నిరంజన్ కుమార్ సుధాంష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విద్యుల్లత, సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కుమార్, రాజమండ్రి ఆర్డీ బాలస్వామి, ఆర్డీఓ కౌసర్ ఛానో, జిల్లా సర్వే అధికారి కె జాషువా, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని ప్రాపర్టీస్కి టౌన్స్లో కార్డులు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం అంతా సర్వే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి గైడ్ లైన్స్ చెప్పడం, దీనివల్ల మనకి ఈ డిజిటల్ సర్వే జరిగితే ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి దాదాపుగా 75 కోట్ల డబ్బుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకు రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎక్కడా కూడా గొడవ జరిగిందంటే ఒక ఆస్తి కోసం గొడవ జరుగుతుంది. అలాంటిది ఇవాళ భారతదేశంలో ఎక్కడ గొడవ జరగకూడదని నరేంద్ర మోడీ గారి ఆశయంతో భూమి కోసం ఎక్కడ ఎవరో గొడవ పడకూడదు డిజిటల్ ఇండియా ఒకసారి ఆ మ్యాప్ తయారైన తర్వాత వాళ్ళు కార్డు ఇష్యూ చేసిన తర్వాత దాని మీద ఎవరికి రైట్ ఉండదో దాన్ని ఎవరు ఆక్యుపై చేసుకోలేరు. ఆ విధంగా ఒక రైట్ని ఇవాళ కల్పిస్తామన్నమాట. భారతదేశంలో ఇవాళ వరకు చరిత్రలో లేదు. ఇవాళ భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇలాంటి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారికి తాడేపూడెం తరఫున కాకుండా ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. నో ఎఫ్ఐఆర్ అయిపోద్ది అనమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి విభేదాలు విద్వేషాలకు తావులేదు. వన్స్ మనకు కనుక కార్డు ఇష్యూ అయిందంటే దాని మీద ఎవరికీ రైట్ ఉండదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టుదిట్టమైనటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ల్యాండ్ ఎవరైనా గ్రాప్ చేస్తే వారి 10 years వరకు కూడా బెయిల్ లేని సెక్షన్ పెట్టారు. ఎవరు ల్యాండ్ని ఎవరు ముట్టుకోకూడదు. ఈ కార్డులు దానికి ఉపయోగిస్తాయి. ఎవరి దగ్గర కార్డు హోల్డర్ ఉన్నారో వాళ్ళ భూమిని ఎవరో దాన్ని కబ్జా చేయలేరు. కాబట్టి దానివల్ల నో ఎఫ్ఐఆర్, గొడవలు ఉండవు, ఎవరి మధ్య డిస్ప్యూట్ ఉండదు. ఇలాంటి భారతదేశాన్ని తీసుకురావాలని ఆయన కన్న కళ్ళకి మరికున్న ప్రతి పౌరుడు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ టీం అందరికి కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మా పట్టణాన్ని సెలెక్ట్ చేసి ఆ 75 కోట్లు కూడా రిలీజ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఆయన సుముఖంగా స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృణాల్ సార్, థ్యాంక్ యూ. Since Maharashtra, Gujarat, Goa and Tamil Nadu are the only 4 states in the country which have city survey department, they have a city survey department within the settlement survey settlement department. So I told that they have been doing for 100 years. Bombay has land records, Pune has land records, Gujarat has land records. So at the highest level, Honorable Prime Minister and Honorable Minister, they presume that cities will have land record, but cities don't have land record, as it is clearly proven today in the presentation. The last point is that we at the Government of India level currently are very conscious about Raksha program. We have launched in 152 cities. 10 cities are in the state of Andhra Pradesh. As per my last report, 2 have completed flying, 2 are flying now, currently flying. But all of them will complete flying within 1.5 months. And some of the best companies are flying here. L&T, Mindtree is flying. And some of the best technologies are being flown. You had the ORI streets of 3 towns at the names. Yes, sir. I'm not reading. They should be completed now. So for the Honorable Minister and the government, we also saying we give money to implement this program. So 11 crore is for implementing this small program of 10 cities. But we also top it up with an incentive. More than 500 crore is available to the state of Andhra Pradesh if they implement this program, all the 3 stages. And this program is also funded stage-wise. So if you complete map 1, you get 200 crores, and you can use that money in these small towns. Every town gets 60 crores, 50 crores, untied fund for capital development, for making roads, for making civil system, for making street lights. So I think there's a lot that the Government of India is pushing. There's a lot required from everybody in this hall. All people in this hall are important. This town is completed, so that's fine. But generally, we're learning from this town, but the 3 towns should complete tomorrow. Is the kind of target I should set for Andhra Pradesh. So we just came here to understand how this is a complex issue, and it's something which has started for the first time in the country in many of the states. Andhra has certainly shown everybody the way to conduct surveys efficiently. But to do it in an urban area brings its own challenges, and I'm sure we are going to develop the SOP and follow up with next batch of cities better. And you have efficiency, and you have brought the acts and rules required for the survey. So that is very good. And I'm sure we'll be able to complete it within time and learn for the next phase better from these 10 or 12 cities that we have taken as pilot. But this is a learning experience for us, because we are going to train those who are from other states on how to do things and what to avoid. So this is a learning experience for us to take back and train people who are going to be working in other states. That's all from my side. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం కోటి సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు కొలకలూరు ధర్మరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మురళి, బోగెల్లి శివరామారావు, బొద్దాని శ్రీనివాస్, గారపాడి వీరకుమార్, జడ్డు హరిబాబు, వెలిశెట్టి నరేంద్ర, తాతా శ్రీనివాసరావు, చెన్నా జనార్దన్, పాల్బోయిన శ్రీనివాస్, సిర్రాపు శాంతకుమార్, కట్టా నాగరాజు, షేక్ మస్తానువలి, చామన సూర్యచంద్రరావు, దొంతియ్య, సారిపల్లి రమణ, అన్వర్ బాషా, ఉప్పలపు ప్రకాష్, సమతాని శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, నాని, గోపి తదితరులు పాల్గొన్నారు. దేశం ఆయన చేసిన సేవల్ని గుర్తించుకుంది. ఇవాళ కూడా జ్యోతిరావు పూలే జయంతిని మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన ఏదైతే కృషి చేశాడో, ఆయనకు చేసిన కృషికి, ఆయన చూపిన బాటకి సరైన వారసుడు ఇవాళ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బడుగు బలహీన వర్గాలకి, ఇది బలహీన వర్గాలంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ కాస్ట్ అని చాటి చెప్పి వాళ్ళకి చైతన్యం తీసుకొచ్చి మహిళలకి ఆర్థికంగా సాయం చేసి
ఆర్థికంగా నిలదొక్కునేలాగా చేసి వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకునేలాగా ప్రతి కుటుంబానికి సాయం చేసి మరి వాళ్ళ రైతు భరోసాలో మరి ఎవరైనా బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ మరి ఎక్కడైనా కౌలు రైతులు ఉంటే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చి మరి వాళ్ళ ఎంత గొప్పగా చదువుకోవడానికి గతంలో చదువుకోవాలంటే ఆర్థికంగా స్థితిమంతులు గ్రామాల్లో ధనవంతులు భూస్వాములు తప్ప ఎవరి పిల్లలు చదువుకునే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో మహానుభావుడు స్వర్గీయ వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మరి పేద వర్గాల వారికి ఆరోగ్యశ్రీ కానీ ఆయన మొదలుపెట్టి కొనసాగిస్తే మధ్యలో వచ్చిన మరి ఇవాళ ఇప్పుడు ముఖ్యమంత్రి దాన్ని తూట్లు పొడిచాడు. మళ్ళీ ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీని కానీ 108 కానీ 104 కానీ లేకపోతే మరి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా దీవెన కానీ విద్యా దీవెనతో పాటు వసతి దీవెన చదువుకోవడానికి ఉండడానికి డబ్బులు సంవత్సరానికి 20,000 రూపాయలు వసతి దీవెన ఇచ్చి ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరూ చదువుకోవాలని ఆశించిన మహానుభావుడు ఇవాళ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేము బీసీల పార్టీ అని ఎవరో ఆనాడు స్థాపించిన ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ నినాదాన్ని వీళ్ళు అప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటికి తీసి వాడుకుంటూ దుర్మార్గమైన పరిపాలన దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఎప్పుడో 198 సంవత్సరాల క్రితం అంటే 1827లో మరి ఏప్రిల్ 11వ తారీఖున పూణేలో జన్మించినటువంటి ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాలైనా మనం ఈ రోజున ఆయన జయంతిని మనం జరుపుకోవడానికి నేటి తరం ముందుకు వస్తుందంటే మరి ఆనాడు ఆయన చేసినటువంటి కృషి, ఆనాడు 198 సంవత్సరాల క్రితమే సమాజంలో ఉండేటువంటి అణగారినటువంటి వర్గాలపై జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలను ఎదుర్కొని స్త్రీ సమాజంలో విద్య నేర్చుకుంటేనే సమాజం ముందుకెళ్తుందని, మానవుడు పుడత ఏ కులానికో వ్యవస్థకో బద్ధుడు కాడని, అందరూ సమానత్వంగా ఉండాలని నాడు మరి బాబూరావు పూలే ఆయన అప్పుడు తీసుకున్నటువంటి ఆయన సంస్కర్తలను ఈనాటికి కూడా మనందరం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాం. మనమే తీసుకోవడం కాదు, ఈవేళ పార్టీలు వివిధ పార్టీలు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే నాయకులందరూ కూడా మా బాబూరావు పూలే మావాడు అనుకుంటున్నారే తప్ప బాబూరావు పూలే యొక్క ఆశయాలను అనుగుణంగా ఈ యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మనందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఈ రోజు నేను చెప్తున్నాను. జ్యోతిరావు పూలే 1827లో జన్మించిన ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు ఉన్నటువంటి కుల వ్యవస్థ కానివ్వండి, సామాజిక పరిస్థితులు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాల మీద అన్నిటి మీద కూడా ఒక అవగాహనతో పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆనాడు విద్య మీద స్త్రీలకి ఏమాత్రం కూడా అవకాశం లేని టైంలో అతని భార్యనే ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మొట్టమొదటి ఉపాధ్యాయురాలినిగా ఏర్పాటు చేసి స్కూల్ని ఏర్పాటు చేసి స్త్రీలకు కూడా విద్యలో ప్రాధాన్యత కల్పించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆనాడు సంఘంలో ఉన్నటువంటి సతీ సహగమనం కానీ, బాల్య వివాహాల మీద కానీ, కుల మీద ఉన్నటువంటి వివక్షత మీద కానీ పోరాడిన మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన యొక్క అడుగుజాడల్లోనే మహాత్మా గాంధీ, అదే రకంగా అంబేద్కర్ కూడా వీళ్ళందరూ కూడా వారి అడుగుజాడల్లో నడవడం జరిగింది. పూలే గారికి 198 సంవత్సరాల తర్వాత కూడా మనం వేడుకలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం వారు చేసిన యొక్క సంస్కరణలు. మరి మొన్న జరిగినటువంటి మార్చి 22వ తేదీన మహారాష్ట్ర గవర్నమెంట్లో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో భారతదేశంలో ఏ జంటకు జరగనటువంటి అరుదైన సంఘటన భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసింది. అది ఒక పూలే గారి జంటకు. పూలే గారు సావిత్రిబాయి పూలే వీరిద్దరికీ భారతరత్న ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైతేనేమి, చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి వీరి యొక్క చేసిన సంస్కరణ ఆధారంగా చేసుకొని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వీరి యొక్క ఆశయాలను 200 సంవత్సరాల తర్వాత కూడా మనం తీసుకెళ్తున్నామంటే వారి సంస్కరణలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ అర్థం చేసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు.
స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పట్నారాం పండు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గోరెల శ్రీధర్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, వాడపల్లి సుబ్బరాజు, గంధం సతీష్, ఎర్బండి సతీష్, ఎస్ కృష్ణమోహన్, కళ్యాణం రామచంద్రరావు, ముప్పుడి రమేష్, మద్దిపాటి సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, పి రాంబాబు, కొల్లి రమావతి, షేక్ హాజీ, లీలా, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలని పైకి తీసుకురావాలంటే విద్య ఒకటే మార్గం అన్న ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అంతేకాకుండా పేదరిక నిర్మూలన, అలాగే ఏదైతే ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. బాల్య వివాహాలకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది. అలాగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఏదైతే ఆయన అనుకున్నారో ఆశయ సాధనకి మరి ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా, ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు కృషి చేశారు. ఆవిడ్ని చిన్నతనం నుంచి చదివించి ఒక అధ్యాపకురాలుగా చేసి మరి ఏదైతే ఆయన అనుకున్నారో ఆ లక్ష్యం నెరవేరేలాగా మరి సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఎంతైనా ఆయన పాత్ర ఉందని చెప్పి చెప్పగలుగుతాం. అలాగే బీసీ వర్గాలనే కాకోకుండా ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలతో పాటు మరి భారతదేశంలో ఉన్న నాయకత్వ పటిమని ప్రదర్శించే రకంగా యువకులను అందరినీ కూడా తీర్చిదిద్దిన వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకునేందుకు మరి జ్యోతిరావు పూలే గారిని మన భారతదేశం అంతా కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే 198వ జయంతి అయినా అందరం గుర్తుంచుకుని ఎక్కడికక్కడ జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులే కారణం అని చెప్పి తెలియజేస్తూ సెలవు. మరి ఏదైతే ఈ సమాజంలో జ్యోతిరావు పూలే గారు ఒక విద్యావేత్తగా, ఒక సంస్కారం తెలిసిన వ్యక్తిగా, ఆ రోజుల్లో ఆయన 12వ ఏటను జరిగిన ఈ యొక్క అవమానాన్ని నేను నా ముందు తరాలుగా అలా ఇవ్వకూడదని చెప్పి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా ఆస్తిస్తే ఎంత ఆస్తి ఇచ్చినా మనం దొంగిలించబడుతుంది. కేవలం దొంగిలించబడలేనిది విద్య ఒకటే. మనం ఏదైతే మేధస్సు మన యొక్క అణగారిన వర్గాలందరికీ కూడా మేధస్సును అందిస్తే తప్పనిసరిగా సమాజంలో మంచి భవిష్యత్తు ఈ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసే విషయంలో ముందుకెళ్తారని చెప్పి ఆయన ఆలోచన చేసి ఆ రోజు నుండి కూడా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి అహర్నిశలు ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యాబోధనలు అందించడం, అనేక రకమైన సేవా కార్యక్రమాలు. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో మరి ఇద్దరు దంపతులు కూడా చాలామందికి ఆ ప్లేగు వ్యాధి నుంచి నివారణ చేయడానికి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి అదే వ్యాధితో మరి వాళ్ళు మరణించడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నయ్య గారైన వరవల బాబ్జీ గారికి, అలాగే గొర్రెల శ్రీధర్ గారికి, మా బీసీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జ్యోతిరావు పూలే గారి బీసీ అట్టడుగుల జాతి వారిని పైకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషియే కాకుండా వాళ్ళ భార్య గారైన సావిత్రిబాయి పూలే గారిని చదివించి ఉపాధ్యాయులను చేసి, మహిళా ఉపాధ్యాయులు రాష్ట్రంలోని దేశంలోనే ఎవరూ లేరు, తొలి మహిళ ఆవిడే ఉపాధ్యాయులు. అలాంటి మహిళల్ని ముందుకు తీసుకురావడం, బాల వివాహాన్ని నిర్మూలించడం అనేక మహా కార్యక్రమాలు చేసిన మహా వ్యక్తి జ్యోతిరావు పూలే. అలాంటి వ్యక్తి యొక్క జయంతి మనం అందరం జరుపుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది. మనం కూడా రాబోయే తరానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తికి అలాంటి జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గురించి అందరూ పెద్దలందరూ చెప్పారు. ఆయన సంఘ సంస్కర్త. ఆ రోజులు అంటరాంతరం ఉంటే అంటరాంతరాన్ని రూపుమాపాలి, శ్రీ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన శ్రీ విద్యను ప్రోత్సహించడమే కాకుండా తన భార్యని
విద్యావంతులుగా తీర్చిదిద్ది తర్వాత ఉపాధ్యాయులుగా చేసిన ఘనత వారికి దొరుకుతుంది. వారి సేవలను ప్రతి సంవత్సరం కూడా ఈ పార్టీ కార్యాలయం మనం స్మరించుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా వారి సేవలను మరింత స్మరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క ఆశసాధన కోసం అందరం కూడా అంకితభావంతో పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా శుక్రవారం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకొండ తాతాజీ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలను సందర్శించారు. పసల కృష్ణమూర్తి మున్సిపల్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, భవితా పాఠశాల, కోడే వెంకట్రావు హైస్కూల్ను సందర్శించారు. పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్ను కోరమండల్ సంస్థ సహకారంతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కోట రాంబాబు, పివి రాఘవులు, రామగాని సత్యనారాయణ, దోబా శ్రీనివాస్, చిట్యాల రాంబాబు, ఎం నరసింహమూర్తి, బి వెంకటేశ్వరరావు, వై సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అక్కడ సర్వశిక్ష అభియాన్ అంగన్వాడీ కేంద్రం చేస్తున్న కార్యక్రమాన్ని పిల్లలకి ఏవైతే పోషకాహారాలు ఇస్తున్నారో, గర్భిణీ స్త్రీలకు ఎంతమందికి ఇస్తున్నారో, బాలింత్రాలకు ఎంతమందికి ఇస్తున్నారో తెలుసుకోవటం. అక్కడ ఈ రోజుకి ఇంకా బాలింత్రాలు 7, గర్భిణీ స్త్రీలు 90 ఉన్నారు. ఆ స్కూల్కి సంబంధించి 47 మంది పిల్లలు పుట్టిన శిశువులకి కూడా అక్కడ సర్వశిక్ష అంగన్వాడీ కేంద్రంలో పోషకాలు అందిస్తున్నామని చెప్పడం. మరి అక్కడ ఉన్న పిల్లలు స్కూల్లో చదువుతున్న 22 మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఆడుకునే చూసే వయసు 3 సంవత్సరాల లోపు పేజీల్లో వారికి కూడా ఏమి ఇస్తున్నారంటే చూస్తూ ఇవన్నీ ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న పథకాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తున్న నిధుల ద్వారా చేస్తున్న ఈ అంగన్వాడీ పదార్థాల అంగన్వాడీ కేంద్రం ద్వారా, అలా సర్వశిక్ష ద్వారా ఇస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా వస్తున్న పథకాలు చూడటం జరిగింది. అలాగే ఈరోజు మరి కోడే వెంకట్రావు స్కూల్కి రావటం, ఈ స్కూల్లో కూడా మరి ఇక్కడ నాడు నేడు అని పేరు పెట్టి లాస్ట్ 5 ఏళ్ళలో జరిగిన అరాచకాల్లో భాగంగా 3 గదులకి డబ్బులు సగం వచ్చి కట్టి ఆగిపోయిందని హెచ్ఎం గారు చెప్పడం. ఈ స్కూల్ ఇంకా ఇప్పుడు ఆ గదులు 3 పూర్తయి ఉంటే వాళ్ళకి బాగుండన్నారు. అలాగే మొన్న ఈ ఒక రోజున ఈ మధ్యలో ఈ వారం ఒక 2-3 నెలల క్రితం ఈ హెచ్ఎం గారితో మాడితే ఇక్కడ పిల్లలు చదువుకునే బల్లలు లేక వేరే స్కూల్ నుంచి అద్దెకి తెచ్చుకుని బల్లలో పెట్టుకుని చదివించుకుంటున్నామని చెప్తే, అప్పుడు నాకు తెలుసున్న కంపెనీ అయిన కోరమండల్ కంపెనీతో మాట్లాడి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వీళ్ళకి ఒక 20 బల్లలో, అలా గర్ల్స్ హై స్కూల్కి ఒక 50 బల్లలో, ఒక వాటర్ ప్లాంట్ కూడా ఇప్పించడం జరిగింది. అవి కూడా చూడటం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం భోజన పథకంలో చూసాం ఇప్పుడు మనం. అలాగే భోజన క్వాలిటీ కూడా చూడటం జరిగింది. ఇదేమైనా ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి పునర్పరిశీలించి మధ్యాహ్న పథకాల మీద వాటి మీద కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గవర్నమెంట్ పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు దృష్టిలో పెట్టి ఈ ఒక్కసారి స్కూల్స్ ఇన్స్పెక్షన్ కూడా వారి ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. బస్తీజీలో గావోచలో కార్యక్రమం భాగంగా ఈరోజు ఈతకొండ తాతాజీ గారి ఆధ్వర్యంలో 8వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో విజిట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అలాగే కోడే వెంకట్రావు స్కూలు, అలాగే 28వ వార్డు కడకట్ల, అలాగే బేబీ సెంటర్ 9వ వార్డు, అలాగే వేరే ఇంకో కార్యక్రమం ఒకటి ఈరోజు మా బీజేపీ కార్యకర్త అందరితో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ యొక్క స్కూల్సు అలాగే హాస్పిటల్స్ విజిట్ చేయాలనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ హై స్కూల్లో ఉన్నటువంటి ఈ యొక్క తరగతి గదులు, అలాగే తాతాజీ గారు వాళ్ళ కోరమండల్ ఫెర్టిలైజర్స్ ద్వారా ఇచ్చినటువంటి విద్యార్థులకి కావాల్సినటువంటి వసతులు అయితే ఉన్నాయో, బెంచెస్, అలాగే ఈ యొక్క హై స్కూల్లో కావాల్సిన మౌలిక వసతులు, మరి ఆర్ఓ ప్లాంట్, ఇవన్నీ కూడా మరి ఆయన ఇవ్వడం చాలా సంతోషం. అలాగే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ అనేది స్వర్గీయ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ద్వారా వారి నిధులతో కేటాయించడం చాలా ఆనందదాయకం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తాతాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
తాడేపూడి గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. బొలిశెట్టి రాజేష్కు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, తోట రాజా, నీలపాల దినేష్, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, పాలూరు సాయికృష్ణ, ముదునూరి బాబులు, మెరుగు రాజగోపాల్, భాస్కర్, బి ముఖేష్, నబీ తదితరులు పాల్గొన్నారు. బల్సులం తల్లి ఆలయంలో చాలా ఘనంగా మనం ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నప్రసాదాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత 8 నెలలుగా కూడా 9 నెలలుగా కూడా చాలా ఘనంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వారం ఎవరో ఒక దాత కంపల్సరీ అమ్మవారి ఆశీస్సులు పొందే విషయంలో కానీ ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ ప్రతి వారం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం మన ఎమ్మెల్యే గారు ఆయన ఏదైతే మొన్న జరిగిన ఒక చిన్న దుర్ఘటన అవ్వచ్చు, ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారి తనయులు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆయనకి దురదృష్టవశాత్తు చిన్న ఇబ్బంది కలగడం జరిగింది. ఆయన ఆరోగ్యం చాలా అంటే ఆ చిన్నపిల్లవాడు కాబట్టి ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ వారం ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన పనిలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఆ అబ్బాయికి తగిలిందని తెలిసినా కూడా ఆయన పనిలోనే ఉండి కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళారు. అంటే ఆయన ఫ్యామిలీని కూడా ఆయన వదిలి ఇంత కష్టపడుతున్నందుకు ఆయన ఫ్యామిలీ కోసం మనందరం కూడా మన వంతుగా అమ్మవారిని వేడుకుని ఆయనకి ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనందరి తరఫున కోరుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇవాళ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గుడి కమిటీ వారందరూ కూడా వారి వంతుగా కృషి చేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు, అలాగే అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఆయన మీద ఉంటే తొందరగా కోలుకుని మళ్ళీ ఆయన ఇప్పుడు ఆయన చదువుకుంటూ ఉన్నాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమ్మవారు ఆశీస్సులు ఆయన మీద అలాగే మనందరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీ బల్సలమ్మ తల్లి ఆలయంలో గత ఉగాదోత్సవాల్లో భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలయ్యి అమ్మవారి ఉత్సవాలకి అందరికీ కూడా సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే ఈ రోజున మన అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు రెండో అబ్బాయి మార్క్ శంకర్కి చిన్న ప్రమాదం జరిగిన కారణంగా ఆయనకి అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే అన్నదానం చేయించడం వల్ల ఆ అబ్బాయికి ఇంకా గమ్ముని కోలుకుని త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటూ ఇక్కడ మన అన్నయ్య శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో భక్తులకి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ ప్రసాదం తీసుకుని అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే ప్రసాదం తీసుకున్న వారు అందరూ కూడా ఆ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ శ్రీ బల్సులమ్మ వారి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనసేన అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గారు ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదానికి అస్వస్థకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. అతను త్వరగా కోలుకోవాలని మా ప్రియతమ నేత స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనాన్నయ్య గారు ఈ రోజున మన ఎలవేల్పు శ్రీ బల్సులమ్మ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం జన సైనికులందరూ కూడా 101 కొబ్బరికాయలు కొట్టి ఆ చిన్నారి చిరంజీవి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. భీమడోల్ మండలంలో ప్రస్తుత రబీ సీజన్ కోతలు అవుతున్న సమయంలో గత 3 రోజులుగా వాతావరణ మార్పులతో రైతులు పొలాల్లో పడిగాపులు కాస్తున్నారు. తేమ శాతం తగ్గించడానికి రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇటువంటి ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రభుత్వం తేమ శాతం నిబంధనలను సడలించాలని రైతులు కోరుతున్నారు.
రైతుల్ని కొద్దిగా ప్రభుత్వం ఆదుకోవాలని పాయింట్ అటు ఇటుగా దాన్ని తీసుకునే దాన్ని ఆరబెడతాం అయినా వాన వచ్చేస్తున్నాం సాయంకాలం రైతులు ఇబ్బంది కోరుకుని గవర్నమెంట్ కొద్దిగా ఆదుకోవాలని మన ఆదివారం కోసం ఆదివారం 3 రోజులు ఆరబెట్టామండి పాయింట్ ఏడవాలని చెప్పి మొట్ట మనుషులు రాక ఎక్కడ వాన నుండి రాలేదండి కొద్దిగా నీళ్ళలో ఉంటుంది దాన్ని ఈరోజు పొద్దున్నే పట్టిస్తున్నామండి చూసి దాన్ని ప్రస్తుతానికి గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను 10 ఎకరాలు 12 ఎకరాలు చేస్తున్నానండి. వాయికట్టు వచ్చి ఇక్కడ అర్జవరం గ్రామంలో ఎదరండి చేస్తున్నాం మిరకసేనండి ఊరి దగ్గర వ్యవసాయం చేస్తామండి. కొద్దిగా ఆదుకుని కొద్దిగా తెలిసిందని కొంచెం ఏదో పాయింట్ ఎట్లో చూసి గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. పచ్చంగా ఆరబెట్టాలంటే ఆరబెడతాం సాయంకాలం వాన చేస్తున్నాను రాకుండా ఇంకోటి ఆరబెడతా చూస్తామండి. అవకాశం లేదు మనుషులు అందరూ ఓ రైతుకు వచ్చి 15 మంది 10 మంది కూలీలు అంటే కష్టం కదండి మరి ఇబ్బంది పడుతున్నాం కదండి దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నాం. వేరే ఒక మనిషి రావట్లేదండి పని సరిపోతుందండి ఎవరికారికి పని సరిపోతుంది ఆరబెడతామండి. ఈ రోజు ఎవరికి ఆరబెడితే మళ్ళీ సాయంకాలం పోగొట్టాలంటే మనిషి నలిగిపోతున్నారు కదా సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గొప్పతనం గురించి వివరించారు. కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షుడు పొల్లాబాబి, కాల గోపికృష్ణ, అత్తిలిబాబి, కొనగల హరినాథ్, మద్దాల మణికుమార్, చాపల రమేష్, కేశవభట్ల విజయ్, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా మనందరూ ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆయన చేసిన ఆ రోజు పోరాటాలు, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి సమాజంలో నుంచి ఆయన చేసిన కృషికి ఈరోజు కూడా ఆయన దేవుళ్ళ చూసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మన కాశీ క్రమం తప్పకుండా ఎక్కడో ఒక చోట ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహానికి దండలు వేయడం, అంతేకాకుండా అందరికీ భోజనాలు పెట్టించడం, ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన్ని ఈరోజు మనం గుర్తుంచుకొని ఆయన చేసిన కార్యాలను ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన అడుగుజాడుల్లో నడిచే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని
ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి నాయకుల్ని సన్మానించే అవకాశం మరి కల్పించి మరి ఆయనకి ఈరోజు నివాళులు అర్పించే అవకాశం కల్పించిన కాశీ గారికి, బీసీ సంఘ నాయకులకి, జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మండలంలోని దండగర గ్రామంలో శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో అమరవీరుడు బొరుసు మంగన్న వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం మండల నాయకుడు కండెల్లి సోమరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాల బాబురావు హాజరయ్యారు. కరెడ్డ రామకృష్ణ, మండల నాగేశ్వరరావు, శేషుబాబు, జి నాగేశ్వరరావు, జి నర్సయ్య, కె రమేష్ బాబు, పోతి శ్రీను, కె వెంకట్రావు, పి నాగేంద్రబాబు, వైవి దుర్గారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా రైతు సంఘం 1936లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ ఉద్యమంలో భాగంగా ఏఐకేఎస్ అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది. ఈ అఖిల భారత కిసాన్ సభ నాయకత్వాన్న 1936 నుండి ఎక్కడైతే భూస్వాముల చేతిలో భూమి ఉందో, ఎక్కడైతే భూస్వాములు దౌర్జన్యంగా భూములను అనిపిస్తున్నారో ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి రైతులు అనేటువంటి పిలిపించింది. ఒక్కొక్కటి చేతిలో 150,000 ఎకరాలంటే చూడండి ఎంత భూములు ఉన్నాయో. పేదల చేతుల్లో ఉన్నటువంటి భూమిని దౌర్జన్యంగా భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళకి కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చి రకరకాల భ్రమలు చేసి ఆ భూముల్ని ఆక్రమించేసినటువంటి పరిస్థితి రీచానే వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది, అన్యాయంగా అక్రమంగా పేదల చేతిలో ఉన్న భూముల్ని, పేదలు సాగు చేస్తున్న భూములను భూస్వాములు లాక్కున్నారు. లక్షల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ చేతిలో, వాళ్ళు వ్యవసాయం చేయరు. కాబట్టి ఎవడైతే వ్యవసాయం చేసే రైతులు ఉన్నారో వాళ్ళు వాటిని స్వాధీనం చేసుకోమని పిలిపించారు. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములు అత్యంత దుర్మార్గంగా దౌర్జన్యంగా రైతు సంఘాలని, కమ్యూనిస్టులని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితే మన దండగర్ర గ్రామంలో కూడా రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి ఇక్కడ ఉద్యమం సాగుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు కమ్యూనిస్టు పార్టీ మీద కక్షగట్టి కమ్యూనిస్టు నాయకుల యొక్క అడ్రస్లు వాళ్ళ పేర్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ సంఘటన జరిగింది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద రైతుల తరపున ఇక్కడ ఉన్నటువంటి బొరుసు మంగన్న గారు లాంటి కొంతమంది నాయకులు మరి రైతులకు అండగా నిలబడి ఇక్కడ భూ పోరాటం సాగిస్తూ ఉంటే భూస్వాములకి అది నచ్చల. మరి ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఆధారం చేసుకొని అన్యాయంగా అక్రమంగా మరి ఆ సంఘటనలో ఉన్నవాళ్ళు సంఘటనలో లేని వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు. ప్రతిపాడులో శనివారం ఉదయం 8:30 ప్రతిమాంబ సమేత సదాశివ స్వామి దేవాలయం శంకుస్థాపన చేయనున్నట్లుగా ఆలయ కమిటీ చైర్మన్ వేర్లకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ శివాలయ నిర్మాణం నిమిత్తం ₹1,00,000 విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు ఆరాజుల అంజీ, తూము రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలు, అలాగే మరి మన స్థానిక ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున రావటం, ఇది ఏర్పాట్లు కూడా మరి 5,000 మందికి అన్న సంరాధన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, మరి రేపు మరి గ్రామస్తులంతా కూడా మరి ఇక్కడే ఉంటారో ఆడ మగ అని తేడా లేకుండా, పిల్ల పెద్ద అని తేడా లేకుండా ఉండి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుద్దని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు అలాగే దాతలు అంతా కూడా సహకరించి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి తిలకించి, అలాగే వేద మంత్రాలు, అలాగే మరి బాణ భజంత్రీలు, అలాగే మరి అంగరంగ వైభవంగా రేపు జరగబోయే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజలందరూ ఇచ్చేసి, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ ఇచ్చేసి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ పత్తిపల్లి గ్రామంలో
శివాలయ శంకుస్థాపన మన ఏర్ల కృష్ణ గారి దంపతుల మీదుగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అలాగే పొరుగు గ్రామాల పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ దంపతులను ఆశీర్వదించి పెద్ద ఎత్తున మరి ఏర్ల కృష్ణ గారు మరి ఈ కార్యక్రమానికి ముందుకు వస్తాం వల్ల పత్తిపాడు గ్రామ ప్రజలందరూ కూడా హర్షించి గ్రామ పెద్దలందరూ కూడా ఆయన వెనకాల ఉండి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు. అలాగే పెద్దలు మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఈ కార్యక్రమానికి రేపు ఆయన కూడా ఇచ్చేసి మరి గొబ్బరగా కొట్టి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే పెద్దలందరూ కూడా పాల్గొని ఈ రేపొద్దున అన్నదాన సమాధానం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ దంపతులతో ఆశ్రయించవలసిందిగా కోరిపారు. సదాస్వామి సోమేశ్వర స్వామి దేవస్థానం రేపు శనివారం శివదేవుని కొమ్మాళ్ళ చెక్కల సిద్ధాంతి గారిచే 8:38 రేపు పత్తిపాడి గ్రామంలో కనీవిని ఎరగని రీతిలో శివాలయం శంకుస్థాపన జరుగుతుందండి. ఈ యొక్క శంకుస్థాపన నిమిత్తం ముందుగా గ్రామ ప్రజల సమక్షంలో మీటింగ్ పెట్టడం, ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలందరి సమక్షంలో వీరలకృష్ణ గారు ముందుకొచ్చి ఈ శివాలయానికి ఆర్థికంగా కానీ అభివృద్ధి విషయంలో కానీ నేను ముందుంటాను, మీ అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నేను చేపడతాను, మీరు ఇచ్చే విరాళం ఉండి తత్వ బ్యాలెన్స్ ఎంతైనా నేను భరిస్తానని ముందుగా వీరలకృష్ణ గారు రావడం, ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకు సపోర్ట్గా నిలబడడం, తనంతరం స్థానిక ఎమ్మెల్యే గారైన గౌరవశ్రీ తాడేపల్లి ప్రభుత్వ వీప్ గారైన బొలిశెట్టి శ్రీని గారిని కలిసినప్పుడే బొలిశెట్టి శ్రీని గారిని వెళ్ళినప్పుడే గ్రామ ప్రజలందరూ మన్నాలు విన్నవించిన వెంటనే ఆయన మొదటిసారిగా తన డొనేషను ₹1,00,000 విరాళం మా వీరలకృష్ణ గారికి ఇవ్వడం, అంతేకాకుండా ఆయన ఫ్రెండ్ ఎవరో విజయవాడ వస్తువులు ఉంటే ఆయన చేత కూడా ₹50,000 విరాళం ఇవ్వడం చాలా అభినందనీయం చూసినాం. బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు దుబా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్ ఈతగొండ తాతాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోట రాంబాబు, పివి రాఘవులు, తమరాడ చిన్న, రామగడ సత్యనారాయణ, చిట్యాల రాంబాబు, ఎం నరసింహమూర్తి, భీమవరం వెంకటేశ్వరరావు, ఎగ్గిన సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారు 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించారు. మరి బలహీన వర్గాలను కాపాడే విధంగా ఆయన జీవితం ప్రారంభించిన తర్వాత ఎన్నో సంస్కారాలను తీసుకొచ్చి మహిళా సోదరుమణులకి విద్యాబుద్ధులు ఉండాలి, వాళ్ళు కూడా సమాజంలో ఒక స్థాయిలో ఎదగాలని ఒక మంచి ఆలోచనతో అడుగులేసి దాన్ని సాధించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారి సతీమణి కూడా వారి సహకారంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి మహిళా విద్యా సంస్థలు మహిళలకి విద్యాబుద్ధులే కాకుండా వారి వాళ్ళ ప్రయోజనాల గురించి పోరాడిన నాయకుడు జ్యోతిరావు పూలే. ఈరోజు యువత కూడా ఆయన ఏ ఉద్దేశం కష్టపడి ఆ రోజు సమాజం కోసం పోరాటం చేశారో మహిళల్ని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని, బలహీన వర్గాలు బడుగు వర్గాలకు సంబంధించిన మహిళని, పేద కుటుంబాల నుంచి వచ్చిన మహిళని, ఈ యొక్క ఏదైతే పేద జనానికి ఉన్న మరి దళితులకు సంబంధించిన మహిళా సోదరులను కూడా కాపాడే విధంగా ఆయన ఎన్నో ప్రయోజనాలు చేశారు. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. మన రాబో రోజుల్లో మన యువత కూడా వాళ్ళ అడుగుజాడలో వెళ్ళి ఆయన యొక్క మంచితనాన్ని ప్రజలు తెలుసుకుని ఎంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఈ పూలే గారి జన్మదిన సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఆయన 199 సంవత్సరాల కిందటే రాబోయే తరాలకి అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా అనేక అవమానాలు పొంది ఇలాంటి బడుగు బలహీన వర్గాల వారికి ఇలాగ అవమానాలు పొందకూడదు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా విద్యని నేర్పే విధంగా కానీ, అలాగే ప్రతి స్త్రీ కూడా విద్య లేనిదే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఒక మంచి గౌరవం ఉండదన్న ఉద్దేశంతో మొట్టమొదట మహిళా విద్యా కళాశాలను ఏర్పాటు చేసి మహిళల్ని ఒక విద్యని ఏర్పాటు చేసి ఈ రోజున మహిళలందరూ కూడా ఒక ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఆ రోజున 199 సంవత్సరాల కిందట జ్యోతిరావు పూలే గారి వాళ్ళ ఆలోచన ప్రకారంగానే ఈ రోజున అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారు ఈ రోజున గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మరి అంతేకాకుండా మరి ఆ రోజుల్లో
విద్య నిషేధమైనప్పుడు మహిళలకి పూర్తిగా హక్కులు కానీ విద్య నిషేధమైనప్పుడు చదువుకోవడం ద్వారా మాత్రమే ఎన్నో దురాశలను దూరం చేయడం కానీ సత్యసాగరం కానీ ఇలాంటి అన్ని వ్యవస్థను రూపుమాపాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ రోజుల్లోనే గ్రహించి ఈ రోజున ఆ మార్పు ఏదో తన ఇంటి నుంచే రావాలని గ్రహించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలేని చేసిన గొప్ప ఘనత మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారిది. 1848 సంవత్సరంలోనే దేశంలోని మొట్టమొదటిగా బాలికల కోసం పాఠశాలను ఏర్పడించడం కానీ మరి అంతేకాకుండా రైతు కూలీల కోసం ఉదయం పనిచేసే శాంతిరోత్సవాల కోసం రాత్రి బడి దేశంలో మొట్టమొదటిగా పెట్టినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేరూరి సుబ్బారాయుడు మాణిక్యమ్మ దంపతుల కుమారుడు పేరూరి కాశయ్య అండ్ బ్రదర్స్ శుక్రవారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వివిఎన్ లక్ష్మీనారాయణ, సిహెచ్ జగదీష్, బి మహాలక్ష్మి, శంకర శ్రీనివాస్, గ్రంథి సత్యనారాయణ, పస్సా వెంకటేశ్వరరావు, ఎస్ సూర్యనారాయణమూర్తి, జి బాపయ్య శర్మ, పి అనిల్, కె శ్రీరామచంద్రమూర్తి, హరిబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేరూరి సుబ్బారావు మాణిక్యమ్మ గారి పేరు మీద పేరూరు కాశీ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం తరఫున ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, గత 15 సంవత్సరాలుగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దహార్తి తీర్చడం అనేది మినిమము. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇతర ఊళ్ళ నుంచి వచ్చి చాలా ఇబ్బందులు పడి మరి వారికి మంచినీళ్ళు కూడా ఎవరైనా పరిస్థితుల్లో ఉండకూడదని చాలామంది దాతలు కూడా పెట్టడం జరిగింది. చాలా శుభసూచకం. ఎందుకంటే ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కానీ హెచ్చరికలు చేస్తూ ఉంది, ఎండలు బాగా కాస్తాయి, అందరూ మంచినీళ్ళు తాగండి, అన్ని బజ్జీ తాగండి, కొబ్బరి బొండాలు తాగమని చెప్తూ ఉన్నారు. ఎవరికి వడదెబ్బ తగిన ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ప్రజాసేవ కోసం చేసే ఈ కార్యక్రమాలన్నింటికీ భగవంతుడు వారికి ఆశీస్సులు ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ఇంకా పలు చోట్ల కూడా చలివేంద్రాలు పెట్టిస్తాం. వచ్చే నెలలో ఎక్కడా కూడా ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఎండ తీవ్రతకి ఎవరికి ప్రాణాలు కోల్పోకుండా వడదెబ్బ తగలకుండా చూసే బాధ్యతని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులైనటువంటి మా పేరూరి కాశయ్య గారు మరియు వారి బ్రదర్స్ తరఫున ఈ రోజున ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వారి నాన్నగారు అమ్మగారి తరఫున వారు గత 15 సంవత్సరాలుగా ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వారిని సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమం ప్రారంభించి ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. ఎండల్లో కనీసం మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళకే మనం భగవంతుడిగా ప్రార్థిస్తాం. అలాంటిది ఆయన కాశీ గారు మనందరికీ దృష్టిలో పెట్టుకుని బస్టాండు పక్కనే కాలేజెస్, బ్యాంకులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు అన్నీ మంచి కూడలి చాలా బిజీగా ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆయన మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి ఈ పట్టణ ప్రజలు దాహార్తి తీర్చడానికి ఒక 50 రోజుల పాటు ఆయన మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో మా నాన్నగారైన సుబ్బారాయుడు మాణిక్యమ్మ గారి వారి జ్ఞాపకార్థం గత 15 సంవత్సరాల నుంచి కూడా మజ్జిగ చలివేంద్రం పెట్టి దారితీస్తున్నాము. ఈ యాసంకాలంలో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా పూర్వం మా విలేజెస్లో మన మామూలుగా నూతులు ఉండేవి. అక్కడ మొత్తం వచ్చేవాళ్ళు దానికి ఒక్కొక్క మైలేజీ దూరం ఉంటుంది. ఆ దూరంలో వాళ్ళకు వాటర్ సప్లై లేనందువల్ల మా నాన్నగారు అలాగే వాటర్ సప్లై ఆ క్షేత్రంలో చేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. అదే విధంగా ఇప్పుడు మేము ఇక్కడ తాడేపల్లిగూడెం ఈ 15 సంవత్సరాల నుంచి కూడా సుమారు 50 రోజులు మజ్జిగ వినియోగిస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా తీసుకోవచ్చు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పేరూరి కాశీ గారు వారి బ్రదర్స్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేశారు. ఈ చలివేంద్రానికి ఓపెనింగ్కు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన మన గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాసరావు వారి చేతుల మీదుగా ఓపెన్ చేశారు. కాశీ గారు ఇటువంటి సేవలు ఇప్పుడే కాదు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇక్కడే కాకుండా పిల్లలకి భోజన వసతులు కూడా ఏర్పడుతున్నారు. వారికి లయన్స్ క్లబ్ తరఫున డిస్ట్రిక్ట్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేశవపట్ల విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నా రాంపండు, అత్తిలిబాబి, కోట రాంబాబు, రావుత సోమరాజు, తమరాడ చిన్న, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన మహానుభావుడి యొక్క జయంతి మరి వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్నామంటే మరి అనతి కాలంలో ఏదైతే మరి వివక్షతకు గురైన అణగారిన వర్గాలు ఉన్నారో ఆ రోజున ఈ అణగారిన వర్గాల కోసం ఏదో చేయాలని చెప్పి ఒకే ఒక్క వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహానుభావుడు ఆ రోజు నడుం కట్టుకొని మరి ఈ యొక్క సమాజంలో అందరూ సమానమే, ఈ సమాజంలో సమానంగా ఉండడానికి మరి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా మరి ఏదైతే మనం ఏ వస్తువైనా సరే దొంగిలించుకునే పరిస్థితి ఉంటుంది, కేవలం చదువు మాత్రం దొంగిలించుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటు చదువు పరంగా సంస్కృతి పరంగా అభివృద్ధి చెందితే అణగారిన వర్గాలు అందరూ కూడా ఉచిత స్థితిలోకి వస్తారని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడు ఆలోచించి ఆయన సతీమణి ఇద్దరు కూడా ఈ యొక్క బీసీ సోదరులందరూ కోసం చదువుకుంటే ముందుకు వస్తారని చెప్పి అందరికీ విద్యాబోధన చెప్పే విషయంలో కానీ ఏదైతే మరి విద్య నేర్చుకున్నవాడు అభివృద్ధి పదంలో ఉంటారని చెప్పి ఈ రోజు మరి ఆయన వేసిన బీజం ఇలా వటవృక్షంలాగా అయ్యి బీసీ సోదరులు కానీ సోదరీమణులు కానీ అందరూ కూడా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అభివృద్ధి చెందుతున్నారంటే ఆ మహానుభావుడి యొక్క కృషి పట్టుదల అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజుల్లో మహారాష్ట్రలో జన్మించి పూనాలో అక్కడ ఆయనకి జరిగిన అవమానాన్ని ఏదైతే వారసులు ఉన్నారో అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకు నిజమైన న్యాయం జరగాలంటే దీనికి సరైన బీజం వేయాలని ఒక ఆలోచనతో ఆ రోజుల్లో 12వ సంవత్సరం ఏటనే ఆయనకి జరిగిన అవమానాన్ని మన భారతదేశంలో మనం జీవిస్తున్నామంటే ఈరోజు ఆయన వేసిన బీజమే కారణం. దాన్ని మనం ఆలోచనని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆ రోజు నిరక్షరాస్యతలుగా ఉన్నప్పుడు అక్షరాస్యతలుగా తీర్చిదిద్దినప్పుడే బడుగు బలహీన వర్గాలు ముందుకు వస్తారు. ఆ రోజుల్లో మరి క్షత్రియులు పరిపాలన, ఆర్యవేశులు మరి ఏదైతే మరి వ్యాపారం కనుమ మరి బ్రాహ్మణులు సంస్కృతి నేర్చుకుని వాళ్ళే ముగ్గురే మరి ఈ రాజ్యాన్ని ఆలడం జరిగేది. ఆ రోజుల్లో భారతదేశంలో మరి శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత స్థానం రావాలని చెప్పి ఆలోచించేవారు. ఆ రోజుల్లో మన తాతల కాడి నుంచి అందరూ కూడా వెట్టి చాకరీకే గురయ్యారు. ఆ పరిస్థితి మన అందరికీ తెలిసింది. ఆ రోజుల్లో ఎలాగ ఉండేవారు అనేది మనందరం కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్ళి స్మరించుకోవాలి. ఇటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల ఆలోచనల్ని మనందరం కూడా ఇంత ఉన్నత స్థానంలోకి వచ్చి కూడా మనకు కావాల్సిన మరి రాజ్యాధికారం కానీ ఒక బీసీ సంక్షేమ సంఘం తరపున మనందరం కూడా కలిసి మనకు రావాల్సిన వాటాని కులగణని ఏబిసిడి వర్గీకరణ సాధించినప్పుడే నిజమైన నివాళులు అర్పిస్తాం. ఈ సమాజంలో కొన్ని జాతులు నిరాశ్రయానికి గురయ్యి అక్షరాస్యత లేని సందర్భాల్లో మరి జ్యోతిరావు పూలే గారు మరి దీనికి అంతటికీ కారణం ప్రతి ఒక్కరిలో మన బీసీ వర్గాల్లో అణగారిన వర్గాల్లో చదువు లేకపోవడమే అని తెలుసుకొని ఆయన సమాజంలో మరి చైతన్యం లేపి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మరి విద్యాభ్యాసం చేసి ఆవిడ్ని ఈ సమాజంలో మొట్టమొదటి మహిళా టీచర్గా తీర్చిదిద్ది ఈ సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి విద్య నేర్పించడంలో మరి ఆ రోజు అంకురార్పణ చేసి మరి ఈ రోజు మనం ఈ స్థాయిలో బడుగు బలహీన వర్గాలు మరి అభ్యున్నతి చెందాయంటే మరి జ్యోతిరావు పూలే గారు మరి వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు మరి చేసిన సేవలనిచ్చి మనం గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం వారిని గౌరవించుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి పురస్కరించుకుని మరి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బస్టాండ్ కూడల్లో పూలే సెంటర్లో మరి ఈ రోజున వారి విగ్రహానికి జయంతి నివాళులు అర్పించడం జరుగుతోంది. మరి 99 సంవత్సరాలు అయినా సరే ఆయన్ని స్మరించుకుంటున్నామంటే మరి ఆయన ఆ రోజుల్లో మానవతా దృక్పథంతో దేశమే నా కుటుంబం, ప్రజలే నా కుటుంబం అని చెప్పి ఆయన వేసిన ముందడుగు. ఉంగుటూరు మండలం నాచుకుంట జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొల్లు నుండి ఏలూరు వెళ్తున్న కారును నాచుకుంట వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీ ఢీకొంది. దీంతో కారులో ఉన్న పెళ్లికొడుకుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని హైవే అంబులెన్స్లో తాడేపూడెం ఆసుపత్రికి తరలించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం స్థానిక బొలుసులమ్మవారి బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు లింగం శ్రీను, మద్దాల నరసింహ, కేశవభట్ల విజయ్, రౌతు సోమరాజు, మట్టి బాబ్జీ, రావురి రమేష్, నీలం సురేష్, శంకర ధనబాబు, నీలపల్ల దినేష్, బి ముఖేష్, వై అనిల్, మద్దాల వీరు, సిహెచ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొరజాల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ మన సింగపూర్ ఫైర్ యాక్సిడెంట్లోని గాయాలవుతుందో దాని గురించి తన ఆరోగ్యాలతో బయటికి రావాలని చెప్పేసి త్వరగా కోలుకోవాలని చెప్పేసి మా బొలిశెట్టి సేవా సమితి తరఫున మేమందరూ కలిసి మొక్కుకోవడం జరిగింది. అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న పూజలు గట్ట ఈ రోజు అన్ని కూడా చేసి ఆవిడ చిన్నపిల్లవాడు మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గారు మొన్న సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంలో అతనికి చిన్న గాయాలైనవి. ఆ గాయాల నిమిత్తంగా తాడేపూడి నియోజకవర్గం బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ బొలిసులం తల్లి సన్నిధిలో ఆయన ఆరోగ్యం అంతకంత అభివృద్ధి చెందాలని ఇక్కడ 108 కొబ్బరికాయలు కొట్టడానికి మా బొలిశెట్టి సేవా సమితి సభ్యుడైనటువంటి మద్దాల నరసింహారావు ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. ఆయన ఆరోగ్యం అంతకంత బాగుపడేలాగా ఉండాలని ఈ బొలిసులమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుమారుడు ఆ బాలుడి మీద ఉండాలని కోరుకుంటూ బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో మన మద్దాల నరసింహ గారు 108 కొబ్బరికాయలు మొక్కుతూ అలాగే మార్కు శంకర్ గారి ఆరోగ్యంగా తిరిగి వస్తారని ఆయన మొక్కుకుని దానికి మన బొలిసులమ్మ ఆలయంలో 108 కొబ్బరికాయలు సమర్పించి ఆయన ఆరోగ్యం అంతా కూడా కుదురుపడి దేవుడిని భగవంతుని కోరుకుంటూ అలాగే ఈరోజు ఈ బొలిశెట్టి సేవా సమితి తరఫున అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా కోరి ప్రార్థన చేస్తుంది. స్థానిక ఎరువు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతున్నామని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో సుమారు 400 దశాబ్దాల క్రితం తెలిసినటువంటి మహంకాళమ్మవారు ప్రతిరోజు దేవాలయం ఏలూరు కాలువ కట్టిన కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తమ కోరికలు నిర్వహించుకొని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఆమెను పూజించడం జరుగుతుంది. ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే ప్రతిరోజు కూడా నిత్య హోమ దీప నైవేద్యాలతో అమ్మవారిని ఆలయాన్ని ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతినిత్యం కూడా ఇక్కడ భక్తులు వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా చేసి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం అమ్మవారి ఆలయ నిర్వహణలో మాకు సహకరిస్తున్నటువంటి గ్రామకందరికీ అలాగే మా నవోదయ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో శుక్రవారం నవ్యాంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అడ్డా నరసింహారావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చింతకాల సత్యనారాయణ, చక్రమిల్లి మంగరాజు, కిల్లాడి సాయి, డి దస్తగిరి, పి శ్రీను, వై మహేష్, సిహెచ్ సురేష్, జి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే గారు మరి మహానుభావుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి విద్యను అభ్యసించినటువంటి మరి భార్యకి కూడా ఈరోజు విద్యను అభ్యర్థి మరి మహిళలకు విద్యాభ్యాసం పునరుద్ధరణ చేయాలని ఎన్నో స్కూళ్ళు కట్టించి ఎంతోమందికి పాఠాలు నేర్పించి ఎంతోమందిని ఉపాధ్యాయుల్ని చేసినటువంటి
జ్యోతిరావు గారి పుల్లే భార్య గారికి అలాగే జ్యోతిరావు గారి పుల్లే గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఈ మహనీయుడు మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పుల్లే పుట్టిన తర్వాత ఎలా ఉంది, పుట్టక ముందు ఎలా ఉందనేది మనం చూస్తే, పుట్టక ముందు వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత ఈ దేశంలో చాలా విరివిగా ఉండేది. ఆ సమయంలో ఆయన పుట్టి ఈ దేశంలో సంఘ సంస్కర్తగా తన భార్యను చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్న భార్యకు కూడా విద్యాబుద్ధులు నేర్పి ఎన్నో పాఠశాలలో నిర్మించి ఆ సమయంలో అస్పృశ్యత, అంతరాంతరం ఉన్న కారణంగా అగ్రవర్ణాలు అంటే అప్పట్లో క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ వాళ్ళకే చదువుకోవడానికి అవకాశం ఉండేది. మిగతా వారు ఎవరికి కూడా అవకాశం లేని రోజుల్లో ఆయన పుట్టి ఎన్నో స్కూల్స్ పెట్టి ఈ యొక్క అణగారిన వర్గాలన్నిటికి కూడా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ కూడా విద్యాభివృద్ధులు నేర్పేటువంటి మహనీయుడు మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అప్పట్లో మరి అంతరాంతరాన్ని భారతంలో ఏకైక వ్యక్తి ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఇవాళ బీసీలంతా కూడా హక్కుల కోసం పోరాడుతున్నా, అనేక రకాలుగా వస్తున్నా, ఏం చేస్తున్నాయంటే ఆయన ఒక పోరాటం. ఈరోజు అందరూ కూడా అభివృద్ధి, అందరూ కూడా అనేక పదవుల్లో ఉండడం జరుగుతుంది. కానీ అయినా ప్రభుత్వాలు కూడా బీసీలకి చట్టసభల్లో ఇంకా ఇంతవరకు మరి అవకాశం కల్పించట్లేదు. మరి ప్రధానమంత్రి మోడీ గారు బీసీ అయ్యి ఉండి మరి ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే మరి బీసీలు అందరికి కూడా 40% బీసీలకి చట్టసభల్లో మరి అవకాశం కల్పించే విధంగా బిల్లుని పాస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం యానాలపల్లి, అల్లంపురం, కస్పాపెంటపాడు, ముదునూరు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాడి సుబ్బయ్య, ఎం దానయ్య, కర్రి సాయిరెడ్డి, తాడి ప్రసాద్, గాది వెంకట్రావు, సాధనాల ప్రసాద్, తాడి రాంబాబు, రాము, రమేష్, బాలాజీ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో రైతు సంఘం ప్రతి గ్రామంలో మన యొక్క రైతు సంఘం చెప్తుంది. దాంట్లో భాగంగానే మన ఆర్పి గ్రామంలో జెండావిష్కరణ మన మాదాశ్రీని గారి ఆధ్వర్యంలో జెండావిష్కరణ జరిగింది. అయితే ఈవేళ మనం రైతాంగంగా మన అనేక సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం. అయితే 1977లో ఇందిరాగాంధీ టైంలోనే హరిత విప్లవాన్ని సాధించుకుంది మన దేశం. మన వ్యవసాయం సంబంధించిన విత్తనాలు మనమే తయారు చేసుకుంటున్నాం, అధిక వంగడాలు తయారు చేసుకున్నాం. మన భారతదేశంలో ఆహార సంపద కూడా మనమే తయారు చేసుకుని మన మీద మనమే ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఇక్కడ మనమే తినడానికి స్వదేశాలు దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో 2014లో 3 అధికారులకు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి స్థిరీకరణ ఏర్పాటు చేస్తామని చెప్పాడు ఆయన. రైతులకు ఆత్మహత్యలు నివారించాలంటే వ్యవసాయ రంగంలోని అధునాతమైన టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పాడు ఆయన. అయితే ఈ రోజు కూడా రైతులకి స్థిరీకరణ ఏర్పాటు చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మనం లెక్కలు వేసుకుంటే సుమారు 7-8 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు జరిగినాయి. ఎక్కడ ఆత్మహత్యలు తగ్గలేదు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ మామూలుగా పచ్చి తోరణం అన్నట్టు ఈవేళ వ్యవసాయాన్ని గురించి ఎంతలుగా చెప్తున్నారు. కానీ ఈవేళ రైతుకి గిట్టుబాటు ధర లేకుండా మందులు రేట్లు ఎక్కువ, అలాగే ఎరువులు రేట్లు ఎక్కువ. ఇవాళ ఎకరానికి లేదంటే 30,000 రూపాయలు పెట్టుబడి పెడితేనే కానీ రైతుకి గిట్టుబడి లేదు. అయినప్పటికైనా ఇవాళ మందులు కొట్టిన వాళ్ళకి ప్రభుత్వాలు స్పందించాలని, ఆ రైతుల్ని ఇవాళ ఆత్మహత్య చేసుకోవాలంటే ఈ రేట్లు కిట్టకపోతే సారా పెట్టుబడిని మళ్ళీ దాలా పెట్టుబడి పెట్టుకోవడం, దాన్ని ఉన్నదే లేదని దాన్ని సర్దుబాటు చేసుకుని ఇవాళ రైతు ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఆ ఇబ్బందులకి ఇవాళ భూసాములకి అద్వానీలకి వీళ్ళకి కట్టబెట్టడానికి మోడీ గారు కుల మత వేదాలతో కూడా ఇవాళ విమర్శిస్తున్నారు. అయినప్పటికైనా ఇవాళ రైతులను కాపాడాలంటే ఇవాళ సంచి 750 గ్రాములు అయితే కేజీ చొప్పున ఇవాళ రైతుకి తీసేస్తున్నారు. అది ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారో దాన్ని ప్రభుత్వాన్ని ఆలోచించి దాన్ని ఖండించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం కలిదిండి సత్యనారాయణ, వెంకటలక్ష్మిల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
జోలపాలు రోడ్లో చేసిన లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు జోలపాలు వాస్తవ్యులు కలిదండి అన్నవరం గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. అందులో ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి అన్నబిడ్డలా కలగాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్యం ఉదయం శ్రీచక్రవాసిని అయిన లలిత అమ్మవారికి పాలాభిషేకం జరుగుతుంది. ఆ తదుపరి అష్టోత్తరంతో కుంకుమార్చన జరుగుతుంది. భక్తులకి దర్శన భాగ్యం కూడా చేస్తారు. అలాగే అమ్మవారికి జరగవలసిన కైంకర్యాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. తాడేపల్లి పుర ప్రజలకు చెప్పబోయేది ఏంటంటే అందరూ సుభిక్షితంగా ఉండాలని, మేము చేసే కార్యక్రమాలు అందరి సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే శాశ్వత అన్నదానానికి ఎవరైనా డొనేట్ చేసే దాతలు ఉంటే ఇక్కడ మా కమిటీ వారికి తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. 1,116 రూపాయలు తీసుకుని వారి దగ్గర ప్రతి సంవత్సరం వారు కోరిన రోజున పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ వారి కోరిన రోజున ఒకరోజు అన్నప్రసాద వితరణ జరపబడింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. తణుకు రోడ్లో లలితా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అన్నవరం గారు మాకు అన్నదానం డొనేట్ చేస్తున్నారు. ఆయనకు ఒక 50 లక్షలు బాకీ రావాల్సి వస్తే మాకు అమ్మవారిని మొక్కుకున్నారంట, మాకు డొనేషన్ చేశారు. అలాగే మా అమ్మవారి కోరిక తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.